శ్రావణ మాసంలో ఈశ్వరారాధన కూడా ఎంత ముఖ్యమో శ్రావణ సోమవారాలు, అలాగే శ్రావణ శనివారాలు కూడా వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. మీరు ఈ అలంకరణ అంతా ఇంట్లో ఉన్న వాటితో చేశారు. ఎస్ అండి. మొత్తం ఎందుకు స్పెషల్గా ఎలా చేశారు? అంటే శ్రావణ మాసంలో జ్యోతి పెట్టుకోవడం అనేది ఆనవాయితీ వెంకటేశ్వర స్వామికి. అందులో రేపటి రోజు చాలా విశేషమైన రోజు, శ్రవణ నక్షత్రం పౌర్ణమితో కూడిన శనివారం వచ్చింది. శ్రావణ శనివారం చాలా అద్భుతం అనమాట. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకోగానే అమ్మవారిని పూజ చేయగానే అయ్యవారిని కూడా పూజ చేయడం ఆనవాయితీ మనకి. సో ప్రతి సంవత్సరం కూడా అట్లనే చేసుకుంటాం. తెల్లవారి శనివారం రోజు ప్రతిసారి ఏకాదశి అవుతుంది, ఒక్కోసారి ద్వాదశి అవుతుంది. ఎందుకంటే పౌర్ణమికి ముందు శుక్రవారం అనే వరకు ఆ రోజులలోనే వస్తాయి మనకి. అది అయిపోగానే అమ్మవారిని చేసుకుని స్వామిని చేసుకుంటాం, శ్రీహరిని కూడా విశేషంగా పూజ చేసుకుంటాం. సో రేపటి రోజు విశేషంగా వెంకటేశ్వర స్వామికి జ్యోతి పెట్టుకునే కార్యక్రమం ఉంటుందన్నమాట నాకు ప్రతి సంవత్సరం. సో ఆ జ్యోతి పెట్టుకోవడం అనేది ఏంటంటే, తిరుపతి కొండల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు, వెనకటి పురాణ రోజులలో వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ స్వామినే ఇంటికి పిలిపించి ఆయనకి అఖండ జ్యోతి ఇచ్చేవాళ్ళంట. సో ఇంటిల్లిపాది తెల్లవారుజామున నెయ్యితో మంచిగా బియ్య పిండితో చలిమిడిలాగా చేసి దాంట్లో దీపం పెట్టి ఇంటిల్లిపాదితో అందరితో ఒక్కొక్క చుక్క ఆవు నెయ్యి వేయిస్తాం అనమాట. అందులో ఆ నెయ్యి మొత్తం కొండెక్కేంత వరకు అదంతా అవుతమయ్యి కొండెక్కేంత వరకు వెంకటేశ్వర స్వామి నామాలు భజనలు అన్నీ చేసుకుంటూ కీర్తనలు చేసుకుంటూ ఆ కొండెక్కే సమయానికి ఏడుకొండలవాడ వెంకటరమణ అని ఆయన ఆహ్వానించుకొని మంచిగా లడ్డూలు ప్రసాదంగా చేసి ఆరగింపు చేసి అది ఒక్క మాటలో చెప్పాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామినే చక్కగా మీ ఇంట్లోకి తెచ్చేసుకుంటారు. అలా ఈ ఆచారం చాలా బాగుందండి. మేము ఆ వరకు అయితే సాధారణంగా శ్రావణ శుక్రవారం అమ్మవారు మాత్రం పూజ చేసుకుంటాము. కానీ శుక్రవారం అయిన మరుసటి రోజే శనివారం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మరి అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా ఆహ్వానించుకుంటే బాగుంటుంది కదా. మీ ఆలోచన చాలా బాగుంది, పూజా విధానం కూడా చాలా బాగుందండి. మళ్ళీ సంవత్సరం చేద్దాం తప్పకుండా. నమో వెంకటేశ. నమో వెంకట.